హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈ రోజు రెసిపీ వచ్చేసి సీమ వంకాయ మజ్జిగ చారు. ఈ సమ్మర్ సీజన్ లో ఇలాంటి మజ్జిగ చారు ప్రిపేర్ చేసుకొని రైస్ తో పాటు సర్వ్ చేసుకుని తింటే శరీరానికి చలువ చేస్తుంది. అలాగే సీమ వంకాయల్లో ఉండే పోషకాలు కూడా మనకు అందుతాయి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. దానికోసం ఒక సీమ వంకాయని తీసుకొని వాష్ చేసుకొని స్కిన్ పీల్ ఆఫ్ చేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకొని ఇవి మునిగేలాగా వాటర్, పసుపు, ఉప్పు యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసుకొని ఫ్లేమ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్ చేసి ఒక విజిల్ వరకు రానిస్తాము. ఒక విజిల్ అయిపోయాక ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసి ప్రెషర్ వెళ్ళిపోయాక ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ నాకు ఒక విజిల్ కి మంచిగా ఉడికిపోయింది. తరువాత ఒక కడాయి తీసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇవి ఫ్రై చేసుకోండి ఒక 1 మినిట్ వరకు. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్ లో. ఇది ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఇలా ఫ్రై చేస్తూ ఉండగా కలర్ అనేది చేంజ్ అయిపోయి పచ్చివాసన అనేది పోయి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారడానికి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 కప్పు దాకా ఫ్రెష్ పెరుగు, కన్సిస్టెన్సీని బట్టి వాటర్, ఉప్పు యాడ్ చేసుకొని విస్క్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ రెసిపీకి పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగు ఉంటే బాగుంటుంది. తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో మనము ఇందాక ఫ్రై చేసి చల్లార్చిన శనగపిండి పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కోకోనట్ పౌడర్, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని ఇవి మంచిగా చిటపటలాడిన తర్వాత ఇందులో ఎండు మిరపకాయలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో మనము కరివేపాకు గుప్పెడు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న సీమ వంకాయ ముక్కలు వాటర్తో సహా యాడ్ చేసుకోండి. అలాగే కాస్త కచ్చా పచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 2-3 నిమిషాల వరకు దీన్ని ఉడికించుకుందాము లో ఫ్లేమ్ లోనే. ఉడికించుకున్న తర్వాత ఇందులో మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ని యాడ్ యాడ్ చేసుకొని కలుపుతూ ఉంటే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఈ శనగపిండి మంచిగా పీల్చుకుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. ఉడికించుకున్న తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ అయితే మనకు ఈ విధంగా ఉంది. దీన్ని చల్లడానికి వదిలేద్దాము ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని. ఇది చల్లారిన తర్వాత ఇందాక మనము ప్రిపేర్ చేసుకున్న పెరుగు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకులను యాడ్ చేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది కాస్త గట్టిగా ఉంటే కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడానికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ మజ్జిగ పులుసు నీళ్ళలాగా కాకుండా కాస్త చిక్కగా ఉంటే రుచి అనేది బాగుంటుంది. చూడండి, కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని రైస్తో పాటు కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.